నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ప్రపంచం మనం చూసేంత అందంగా ఉండదు. అందులో సినిమా హీరోలు కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, లేదా ఇంకా వేరే వేరే టెక్నీషియన్స్, డైరెక్టర్స్, నిర్మాతలతో పోల్చుకుంటే అందరి విషయంలో వాళ్ళని మనం చూస్తున్నంత అందంగా ఉండవు వాళ్ళ జీవితాలు. వాళ్ళల్లో కూడా చాలా ఘోర అవమానాలు జరుగుతూ ఉంటాయి. సో సినీ ఇండస్ట్రీలో ఇలాంటి అవమానాల గురించి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, సినీ ఇండస్ట్రీ అంటే జనరల్గా అంటే సామాన్య ప్రజలు మేమందరం అనుకునేది చాలా మంచి ప్రపంచంగా ఉంటుంది, చాలా అందులో ఉండే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటాం. కానీ ఎన్నో కష్టాలు అనుభవించి పైకి ఒక సక్సెస్ని సాధిస్తారనేది మన కోన వెంకట్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన రవితేజ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అది చూస్తే మాకు ఎలాగో అనిపించింది, అంటే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి కష్టాలు నిజంగా ఉంటాయంటారా సార్? నిజంగా ఉంటాయి, అనుమానం ఏం లేదు. ఇక్కడ బలుపు అంటారు కదా, బలుపు ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ బలుపు ఉన్న వ్యక్తులు ఇక్కడేమో అవకాశాల కోసం టాలెంట్ ఉండి చాలామంది వచ్చేస్తారు ఇండస్ట్రీకి. అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటే అయ్యో కష్టాల్లో ఉన్నాడని సానుభూతి ఉండదు వాళ్ళకి, అది ఉండదు, అసలు ఏమాత్రం ఉండదు. ఆ బలుపుతోనే కొంతమంది మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు కూడా అలా మాట్లాడకూడదు. ఇప్పుడు కోన వెంకట గారు అన్నది ఏంటంటే, రవితేజ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. చేసినప్పుడు ఆయన భోజనం చేస్తున్న అడ్డమైన వాళ్ళు వచ్చి తింటారని కామెంట్ చేశాడు నిర్మాత అనేది కదా, మీరు అదే కదా చెప్పేది. అట్లా కామెంట్ చేశారు. ఆ తర్వాత నువ్వు అట్లా ఆ నిర్మాత మళ్ళీ డేట్స్ కోసం వస్తే రవితేజ హీరో అయిన తర్వాత ఆయన డేట్స్ ఇవ్వద్దని చెప్పాడు ఈయన. కానీ అట్లా చేసి మనం ఆ సినిమా సక్సెస్ అయితే ఆయన ఫీలింగ్స్ చూడాలి అని, అదే కరెక్ట్ అని ఆయన రవితేజ అన్నాడు, చేశాడు. ఆ సినిమా సక్సెస్ అయిందని చెప్పి కోన వెంకట గారు చెప్పారు. వాస్తవానికి ముందు ఈయన రవితేజ ఇవ్వటమో కరెక్టే, నిజంగా ఈయన అనటమో కరెక్టే, రెండూ కరెక్టే. నేనైతే అట్లా అవకాశం ఇచ్చేవాడిని కాదు అని చెప్పి అన్నాడు. ఇది కరెక్టే, అది కరెక్టే. అదొక రకమైన టిట్ ఫర్ టాట్ అంటాం కాబట్టి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కాబట్టి, ఒక విధంగా చెప్పాలంటే రవితేజ చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఎక్కడైతే మనం కోల్పోయామో అక్కడే సాధించి చూపించాలి. అప్పుడు మనలో కసి పెరుగుద్ది. ఎవరైనా సరే అవమానాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీలో, అది ఇండస్ట్రీలో అయినా కానీ బయట కానీ మీ ఇంట్లో అయినా సరే మిమ్మల్ని అవమానించారనుకోండి, మీలో కసి పెరుగుద్ది. అవును, వాస్తవం. ఇప్పుడు మీకు డబ్బు లేదు అని మిమ్మల్ని అవమానించారనుకోండి, డబ్బు సంపాదించి నేనేంటో చూపిస్తాను అని కసి పెరుగుతుంది. అది మన ఎదుగుదలకు కూడా హెల్ప్ అవుతుంది. ఎక్కడైతే అవమానాలు పడ్డామో అదే అవమానించిన వాళ్ళు మనల్ని ఆరాధించే స్థాయికి మనం మారుతాం. కరెక్ట్. అది ఇండస్ట్రీలో అలాంటి అవమానాలు పడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు, చెప్పుకోరు. ఇప్పుడు కొంతమంది వాటిని సినిమా కష్టాలని పేరు పెడతారు, కానీ కొంతమంది గతంలో జరిగిన అవమానాలు ఎవరు గుర్తు చేయరు కూడా. ఎదిగిన తర్వాత అనవసరం కానీ ఆయనకు మర్చిపోతారు కొంతమంది. సో ఇలాంటి వాళ్ళు అంటే పక్కనున్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలో గుర్తు చేస్తే తప్ప వాళ్ళగా అయితే బయట. ఇప్పుడు కోన వెంకట గారు చెప్పారు కాబట్టి తెలుస్తుంది మనకి, ఇది ఇలా తెలియదు. అలా చాలా మంది సినిమా రైటర్లకి అవమానాలు ఉంటాయి, హీరోలకు అవమానాలు ఉంటాయి. అందుకనే ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండటం చాలా బెటరు. ఎందుకంటే ఎప్పుడు ఎవడు గొప్ప డైరెక్టర్ అవుతాడు, ఎప్పుడు ఎవరు గొప్ప హీరో అవుతారో ఎవరికి తెలియదు, ఎవరు గొప్ప రైటర్ అవుతారో ఎవరికి తెలియదు. ఆ రోజు వచ్చినప్పుడు మనం చేసి అవమానించామనుకో మనల్ని గుర్తుపెట్టుకోవచ్చు అతను. ఈ భయం ఇప్పుడు అందరిలోనూ చాలా మంది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మన రవితేజ గారినే తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి రవితేజ గారినే తీసుకోవచ్చు. రాజమౌళి గారు కెరీర్ స్టార్టింగ్ లో కూడా అట్లాంటి పరిస్థితి ఉండవచ్చు. ఇప్పుడు రాజమౌళి గారు ఎదిగారు కాబట్టి ఇప్పుడు అయితే చెప్పేది ఇట్లాంటివన్నీ అప్పుడు గుర్తు చేసుకుంటారు. అందుకనే రాజమౌళి గారు ఎదుగుతారని తెలిసిందనుకోండి ముందే, అంతెందుకండి ఇప్పుడు నేను తీసేయండి, పక్కన పెట్టండి, మీరే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావచ్చు. ఇప్పుడు మీరు మామూలుగా అనామకులాలుగా ఉంటారు, అది నేను అవమానించాను మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకుంటారు కదా ఖచ్చితంగా. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈడంతా చూడాలనుకుంటారు. జనరల్గా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా బయట ప్రపంచంలో. మన పక్కతో మనం తిరిగే వ్యక్తి మంత్రి కావచ్చు, మన పక్క మనతో తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు. ఇండస్ట్రీలో కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏ మనిషిలో ఏ టాలెంట్ ఉందని ఆ టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళు ఏంటంటే బర్నింగ్ డిజైర్ ఉంటుంది. ఈ కష్టపడి సినిమాలో అవకాశాల కోసం వచ్చేవాళ్ళు ఏంటంటే, కొంతమంది చదువు సరిగ్గా పూర్తిగా తల్లిదండ్రులు అవమానాలు పడి తిట్టడం వల్ల కసితో ఎదగాలని కసితో వస్తారు వాళ్ళు. డిగ్రీలు ఉండకపోవచ్చు, ఆ కసితో ఎదుగుతారు వాళ్ళు. వాళ్ళు ఆ ప్రయత్నాలు వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది అవమానిస్తూ ఉంటారు. ఇలా నేను చాలామంది చూసాను ఇండస్ట్రీలో. దాదాపు 2000 సంవత్సరం నుంచి నేను ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటాను కాబట్టి చాలామంది చూసాను. ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎదగకుండా ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ అదే ప్రయత్నాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. సార్, మీరు యాజ్ ఏ ఫిలిం జర్నలిస్ట్గా మీరు చాలా కాలం ఆ ఫీల్డ్లో వర్క్ చేశారు.
సో ఇలా మీకు తెలిసిన ఏమైనా ఇంకా వేరే ఏమైనా సన్నివేశాలు అంటే ఇలాంటి కథలు ఏమైనా మీకు ఎదురయ్యాయి? చాలా ఉన్నాయి. చంద్రబోస్ గారు చెప్పారు, పాటలు రాస్తానని చెప్పి వెళ్తే నువ్వు ముందు చెప్పులు బయట ఇచ్చినా తర్వాత పాట రాదు అని అన్నారంట. ఓకే, చంద్రబోస్ గారు చెప్పిన మాట ఇది. మరి వాళ్ళు చంద్రబోస్ గారు ఏంటి ఆస్కార్ స్థాయిలో ఆయన అవును గెలుపొందని చెప్పించారు. ఇలా ఒకటి కాదండి, కొల్లలుగా ఉంటాయి కథలు. కృష్ణానగర్ కథల పేరుతో రాసినా మనకి తరగవు. మన ఫ్రెండ్స్ కూడా కృష్ణానగర్ కథలతో రాస్తూ ఉంటారు. కేర్ ఆఫ్ గణపతి కాన్వెక్స్ పేరుతో నేను కూడా వచ్చిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాను, కానీ మధ్యలో ఆపేసాను. అది మన గణపతి కాన్వెక్స్ దగ్గర చాలామంది ఉంటారు. ఒక్కొక్కటి కలిపితే ఒక్కొక్క కథ బయటకు వస్తుంది. చాలామంది అందరూ కృష్ణానగర్లో మొదలుపెట్టి హీరోయిన్ అవుదామని వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అయ్యి అతను నిర్మాతలుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నిర్మాతలుగా మారి అద్భుతమైన సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్కి కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ అవుదామని వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా మారి మళ్ళీ నిర్మాతగా మారిన లేడీస్ ఉన్నారు. అంటే మన ఈయన చాలా వరకు అంటే ఇప్పుడు రవితేజ కూడా డైరెక్టర్గా వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాడు ఆయన. నాని కూడా అదే కదా సార్? నాని కూడా అదే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు హీరోగా ఎదిగారు. అంతే, ఇప్పుడు ఏదవుతారో తెలియదు, అందుకే చెప్పేది. మీరే అన్నారు ఒక సందర్భంలో నాని అంత పెద్ద హీరో అవుతారనేసి నేను అసలు అనుకోలేదు. ఇంత స్టార్డమ్ అతనికి వస్తాను నేను అనుకోలేదు. ఎందుకు అల్లు అర్జున్ చూసినప్పుడు, గంగోత్రి చూసినప్పుడు వార్త ఫస్ట్ రాసిందే నేను. గంగోత్రి పేరుతో సినిమా రాబోతుంది, రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేయబోతున్నారు, అల్లు అర్జున్ రాబోతున్నాడు. ఎందుకంటే డాడీలో తను చిన్న పాత్ర చేశాడు. చూసుకున్న సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ ఇదే మొదటి సినిమా, ఇదే ఆఖరి సినిమా అవుతుందేమో నిజంగానే సార్. యాక్చువల్లీ నేను కూడా చూశాను గంగోత్రిలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఫేస్ ఫీచర్స్ కానివ్వండి, ఇప్పుడున్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ కి అప్పుడున్న గంగోత్రిలో ఉన్న అల్లు అర్జున్ కి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. కానీ అద్భుతంగా తను మలుచుకుని ఎదిగిన విధానం కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, అట్లా అతను ఎదిగిన తీరు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ కసి తగ్గేదే లేదని డైలాగ్ ఉంది కదా పుష్పలో, ఆ కసి అతన్ని అద్భుతమైన నటుడిగా చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి అల్లు రామలింగ గారి ఫ్యామిలీ నుంచి వచ్చి అంత మంచి డాన్సర్ అయ్యి, ఇప్పుడు చిరంజీవి గారు అంటే బయట నుంచి స్వయం కృషితో వచ్చి డాన్సర్ అయ్యారు. అవును, కానీ ఇక్కడ అల్లు రామలింగ గారి ఫ్యామిలీ, అల్లు రామలింగ గారు మంచి హాస్య నటుడు. అరవింద్ గారు హీరో అవుదాం అనుకున్నా అవ్వలేకపోయారు. మరి వీళ్ళకి ముగ్గురు కొడుకులు ఉన్నా కానీ అరవింద్ గారికి మరి దాంట్లో అల్లు అర్జున్ ఈ స్థాయిలో మంచి డాన్సర్ కావటము, అద్భుతమైన హీరో అవటం, ఐకాన్ స్టార్గా మారటము అది మామూలు విషయం కాదు కదా. ఫ్యామిలీ నుంచి హీరోగా రావడం రామ్ చరణ్ కి దక్కింది వారసత్వం. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి దక్కిందంటే మన అల్లు అర్జున్ గారు కమెడియన్ అవ్వాలి, మరి అవ్వలేదే. మరి హీరో అయిపోయారు, ఐకాన్ స్టార్ అయ్యారు. అవును, అదే చెప్పేది. డెస్టినీ అంటాం కదండి, డెస్టినీ ఎవరి చేతుల్లో ఎలా ఉంటుందో తెలియదు. దానికి తగ్గట్టుగా మనం కృషి చేయాలి. ఆ కసి మనలో ఉండాలి. కృషి, కసి ఈ రెండు ఉంటే సినిమా రంగంలో ఏదైనా చేయొచ్చండి, ఏదైనా సాధించవచ్చు. ఓకే, అంటే మన లైఫ్లో ఎలాంటి అవమానం జరిగినా దాన్ని కసిగా పట్టుదలగా సాధిస్తే అంతే ఏదైనా సాధించవచ్చు అంటారు. నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, అంతే ఏ రంగమైనా సరే. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.